హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా బావ యూఎస్ నుంచి వస్తున్నాడు ఆఫ్టర్ 1.5 years. మేమందరం ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం వాడిని పిక్ చేసుకోవడానికి 8కి అలా. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. అండ్ నేను మా పెద్దనాన్న పెద్దమ్మ అక్క కార్లో స్టార్ట్ అయ్యాం. ముందు కార్లో మా మావయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీడియోలో ఏదో ఒకటి మాట్లాడమని మా అక్క చెప్తుంది. అండ్ ఏవేవో జోక్స్ వేసుకుంటున్నాం, కార్లో ఫుల్గా నవ్వుకుంటున్నాం. అండ్ కార్లో ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం. అండ్ వాడిని వెల్కమ్ చేయడానికి బొకే కోసం అన్నీ వెతుకుతున్నాం అన్నమాట. ఎక్కడా లేవు ఆ రోజు వర్షం వల్ల. అండ్ మొత్తం చాలా అప్సెట్ అయిపోయాం, అయ్యో లేవు అనుకుని. నేను ఫైనలీ ఒక షాప్లో దొరికింది. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయామండి. కార్తిక్ని పిక్ చేసుకోవడం ఆన్ ది వే. We are excited to meet him. After 2 years. After 1.5 years. అండ్ ఇక్కడ మా పెద్దనాన్ని హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ హాయ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మా పెద్దమ్మ. అండ్ ఇక్కడ మా అక్క కూడా హాయ్ చెప్తుంది. అండ్ ఫైనలీ ఎయిర్పోర్ట్ అనేది ఒక చాలా ఎమోషనల్ ప్లేస్ కదా అందరికీ. ఎన్ని దేశాలు తిరిగినా మన ఇండియా వస్తే అది వేరే ఫీల్ కదా. అండ్ ఇదేనండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ రోజు అసలు ఎయిర్పోర్ట్ ఏంటో ఖాళీ లేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. గైస్, మనం కార్తిక్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం, చూపిస్తాం వీడియోలో. అండ్ ఇక్కడ వాడి కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మా అక్క కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. హాయ్ గైస్, మనం వెయిట్ చేస్తున్నాం కార్తిక్ కోసం, ఇంకా రాలేదు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో చూడండి, క్రౌడ్ చాలా మంది ఉన్నారు. అలా వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ కార్తిక్ వచ్చేసాడు. అండ్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. మా మావయ్య లిటరల్గా చాలా ఏడ్చేశారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా మీట్ అవుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న సర్ప్రైజ్లో ప్లాన్ చేసాము, కేక్ కట్ చేయించాము. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. టేక్ కేర్, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.